గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారులో ప్రమాదవశాత్తు వరదలో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని వాగు వద్ద ప్రమాదవశాత్తు ఆకస్మికంగా వచ్చిన వరద నీటిని అంచనా వేయలేని గొర్రెల కాపరులను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం హెలికాప్టర్ల సహాయంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన ప్రయత్నాలు ఫలించి 2 హెలికాప్టర్లు హుటాహుటిన ఇక్కడికి చేరుకోవడంతో వరద నీటిలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పశువులను మేపేందుకు ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపుకు వెళ్లిన 5 పశువుల కాపరులను కేంద్రంతో మాట్లాడి హెలికాప్టర్లు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో చేరుకోవడంతో సురక్షితంగా వారు గమ్యం చేరారు. జిల్లా యంత్రాంగం నిన్న వారికి ఆహార కొరత లేకుండా డ్రోన్ల సహాయంతో ఆకలి తీర్చింది. ప్రతి క్షణం వారి క్షేమం కోసం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకోవడం వల్ల సాధ్యమైందని మంత్రి బండి సంజయ్తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎలాంటి నష్టం జరగకుండా సురక్షితంగా బయటకు రావడం పట్ల వారిని తీసుకురావడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఎప్పటికప్పుడు వారి క్షేమంపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. చెత్త ఉంటాయనే కదా చెత్త అడ్డం ఉంది లేకపోతే ఇంకా మంచిగా ఉంది. మొత్తం ఎక్కలేదండి మరి మీరు కొంచెం జరుగుంది నేను ఫోన్ ఆకలి చేస్తాం మళ్ళీ చాలా కొంచెం అమ్మాలన్నాడు కదా కరెక్ట్ మన వారు ఇంట్లో ఫోన్లో మాట్లాడు లైన్ ఉన్నప్పుడే ప్రొవైడర్ లైన్లకు వచ్చలేదు చెప్పినది అందరం కలిసి వీటితో పాటు మీరు హాస్పిటల్ కోసం వచ్చి చెకప్ మీరు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకున్నాము సిరిసిల్ల ఆయన రమణ పక్క సార్ రండి లోపల సాయంత్రం రండి సార్. మండలం తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ కూడా ఇంకా జరుగుతా సార్ అన్నా మా పొత్త పోతుంది జరుగు జై తెలంగాణ. ఈసారి కూడా నేను చెప్పలేసుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాకు
ఈ కలెక్టర్ గారు ఎస్పీ గారు నిజంగా వీళ్ళు క్రియేట్ ఆఫీసర్స్ వాళ్ళు ఏ పార్టీ సంబంధం రాజకీయ నాయకులు కాదు వాళ్ళు. కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ఒక గొప్ప కార్యంలో సక్సెస్ అయినప్పుడు వాళ్ళకి పోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళిద్దరు నిజంగా బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ వాళ్ళ అధికారులు సేవ చేసిరు. వాళ్ళని ప్రోత్సహించాలి. ఎవరు సేవ అయితే కింది సిబ్బంది కూడా వాళ్ళతో పాటు సిబ్బంది కూడా కానిస్టేబుల్స్ కానీ హోంగార్డ్స్ కానీ వీళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా కష్టపడి పనిచేసి వాళ్ళిద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయంతో ఏమెదురలేదు. అక్కడ బాధితులకు భరోసా ధైర్యం నింపింది వీళ్ళిద్దరు నిజంగా చేయడం. ఇక్కడ నిన్నటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బాగు అడ్డుపోయినటువంటి 5 కోసం ఇటుక పట్టిందగా మరో 8 మందిని రక్షించే కార్యక్రమం చేసే సందర్భం అర్ధరాత్రి ప్రత్యేక బృందాలు వచ్చి గాలింపు బృందాలు వచ్చి కూడా ఒక ప్రవీణ రైతును రాత్రి రక్షించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన తరచూ మాట్లాడుకోవాలి. బండి సంజయ్ గారితో కూడా మాట్లాడి హెలికాప్టర్ సంబంధించిన ఏర్పాటు కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది తలెత్తి కూడా చేసే కార్యక్రమం చేయడంలో భాగంగా ఆపరేషన్ హెలికాప్టర్ రావడం వారందరూ కూడా నిజంగా తీసుకురావడం వారికి నిన్నటి నుంచి చెల్లు ఉన్నారు కాబట్టి ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని ఆలోచన ముందుకు పోతా ఉన్నాం. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు రాజకీయాలు మాని నో పొలిటిక్స్ అని ముందే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయం చెప్తా ఉన్నాం. ముందు వీరు రక్షించిన ధ్యేయంగా ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుని కార్యక్రమం అమలు చేసిన సందర్భం తెలియస్తా కామారెడ్డి జిల్లాలో అట్లాగే మెదక్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల విపరీతమైన కుంభవృష్టి లాంటి వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, అట్లాగే కామారెడ్డి జిల్లా కావచ్చు, అట్లాగే మెదక్ జిల్లా కావచ్చు, విపరీతంగా జనజీవితం మొత్తం కూడా అతలాకుతలమైంది. ఇవాళ ఇక్కడ నుంచి మేము బయలుదేరి కామారెడ్డి పట్టణానికి బయలుదేరి పోదామనుకుని మన సిరిసిల్ల కామారెడ్డి రోడ్లో పోతుంటే మొత్తం పలంచవాగు మొత్తం బ్రిడ్జ్ మీద నుంచి ప్రవహించి అక్కడ మొత్తంగా రాకపోకలన్నీ స్తంభించిపోయినాయి. ఇట్లా శ్రీగాధ నుంచి బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణాన్ని చేరుకుందాం. ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్లు వచ్చినాయని చెప్పి శ్రీగాధ మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామోద్రవం ఎట్లాంటిది రాబోతున్నదనే ఒక ప్రజలకు హెచ్చరిక చేయాలన్న ఇంగిత జ్ఞానం గాని, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను తరలించాలన్నది ఆలోచన గాని, మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అనేది ఉంటది. మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అంటే వర్షాకాలం రాకముందే శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ఎన్ని లెక్కబెట్టి వాళ్ళని ఖాళీ చేయించడం, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వర్షం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, వరద ఎక్కడొచ్చే అవకాశం ఉంది, వాళ్ళని తరలించాలి, వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. అవసరమైతే కొన్ని చోట్ల రహదారులు మూసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నిన్న మా వాళ్ళు ఇక్కడ 5 చిక్కపోయినారు. ఎందుకు చిక్కొని పోయినారు? కేవలం వాళ్ళకి ఎవరు చెప్పకపోవడం వల్ల వరద వస్తుందని, మానేరులకు నీళ్లు వస్తున్నాయని, 1,00,000 క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి ఇవాళ అప్పర్ మానేరులకు. మరి 1,00,000 క్యూసెక్ల నీళ్లు అంటే వచ్చినప్పుడు సహజంగానే ఇక్కడ రాకపోకలన్నీ ఆగిపోతాయి అని అందరికి తెలుసు. అట్లాంటిది ముందే జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం కానీ మేల్కొని రాకపోకలు ఎక్కడెక్కడైతే బ్యారికేడ్లు పెట్టి ఆపేయాలి, ఆపేసి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూడాలి. వాళ్ళ అదృష్టం వాళ్ళ 5 బతికిండ్రు. వాళ్ళకి నిజంగానే ఇంకా వరద పెరిగి కొట్టుకుపోయే పరిస్థితి వస్తే దానికి బాధ్యత ఎవరు? ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం ముందు మేల్కొని ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటే జరుగుతుంది. ఇప్పటికైనా మేల్కొని ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వెంటనే రిపోర్ట్లు